పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఖండిస్తూ వామపక్షాల పార్టీ నాయకులు, కార్యకర్తలు నెల్లూరులోని భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు సిటీ గాంధీబొమ్మ సెంటర్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి వీఆర్సీ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. పెరిగే ధరలకు హద్దే లేదు, ఏలే వారికి బుద్ధే లేదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిరసనను విరమించాలని నాయకులను కోరారు. వారు ససేమిర అనడంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ధరలు పెంచిన పరిస్థితి లేదని ఆరోపించారు. మన పక్క రాష్ట్రాల్లో మనకన్నా 6 రూపాయల తక్కువకు పెట్రోల్, డీజిల్ దొరుకుతుంటే ఆంధ్రప్రదేశ్ పాలకులు అదనపు భారాలు మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాక ప్రజలు అడిగినప్పుడు మేము ఎలాంటి పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ పెంచే పరిస్థితే లేదని నేరుగా కేంద్రంలో ఉన్నట్టు మోడీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఎన్నికలు అయిపోగానే మనం చూస్తున్నాం పెట్రోలు, డీజిల్ ఏ పద్ధతుల్లో పెంచారనేటువంటిది. అదేవిధంగా గ్యాస్ 999 రూపాయలకి తీసుకొని వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 29 రూపాయలు. ఒక పక్క వాణిజ్యులకి 47 రూపాయలు పెంచడం జరిగింది. అంటే దపాలుగా ఈరోజు ప్రజల మీద భారాలు వేసేదానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. పేద ప్రజల మీద భారాలు, కార్పొరేట్ శక్తికి, యాజమాన్యానికి లాభాలు చేకూర్చేటువంటి మోడీ ప్రభుత్వం మనం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు, జగన్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటారు. అక్కడ పోయి ఏదైతే బీజేపీ మోడీ దగ్గర మోకాళ్ళ మీద పడి ఈరోజు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కూడా ఈరోజు మనం పట్టణ సంస్కరణల పేరుతో రోడ్ల మీద ట్యాక్స్ వేసేసేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు కార్పొరేషన్ పరిధిలో. వాటర్ మీద, అట్లాగనే లైటింగ్ మీద మొత్తం ప్రైవేటు వాళ్లకు 14 రకాల యూజర్ ఛార్జీలు రాబో కాలంలో పట్టణాలను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క మోడీ ప్రభుత్వం, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం రెండో ఒకరి మీద ఒకరు ప్రజల మీద భారాలేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పెట్రోలు, డీజిల్ ధరలు రద్దు చేయాలి, జిఎస్టీలోకి తీసుకురావాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. అర్గిల్ సాయి, సిపిఐ జిల్లా కార్యదర్శిని. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రతిరోజు పెంచుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వెంటనే పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని, పెట్రోల్ను కూడా జిఎస్టీ పరిధిలోంచి మినహాయించాలని, అదేవిధంగా ఈ యొక్క ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన దానివల్ల నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్నిటి మీద భారం పడుతుంది. కాబట్టి వెంటనే దీన్ని ఈ యొక్క పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని చెప్పని పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం ముందు చూపు లేకుండా వాళ్ళకదే చేతకాంతనం, లేదంటే కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే పద్ధతుల్లో, లేదంటే ట్రంప్కి లొంగిపోయి అధిక ధరలతో వెనిజులా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకోవడం వల్లనే ఇది జరుగుతూ ఉంది. రష్యాతో తక్కువ ధరలు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి ఎక్కువ ధరతో చేసుకోవడం వల్ల అదొక కారణం. అన్ని కారణాలు పెట్టుకొని ఇదేదో ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ సరిగా లేదని చెప్పి ఒక కుంటి సాకులు చెప్తూ ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానం, అదేవిధంగా ముందు చూపు లేని చర్యల వల్ల ఇది జరిగింది. కాబట్టి వెంటనే ఈ యొక్క పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలని, నిన్న కూడా 29 రూపాయలు గ్యాస్ మీద కూడా పెంచారు. అంటే ప్రజలంటే నిర్లక్ష్యం, ఎంతైనా భరిస్తారని. ఇది ఖచ్చితంగా ప్రజలు కూడా దీన్ని తిప్పుకొట్టాలా. ప్రజలు ఈ యొక్క ఉద్యమంలోకి భాగస్వాములు కావాలని, వెంటనే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ట్రంప్కి లొంగిపోయి ప్రతిరోజు పెట్రోలు, గ్యాసు
డీజిల్ ధరలు పెంచేస్తూ సామాన్యులను నడ్డి వరుస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి తీసుకుపోతా ఉన్నాడు. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలిపించాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాసుల ధరలు తగ్గించాలని చెప్పి నినాదం చేస్తున్నారు. కానీ మోడీ ఈ ప్రజల యొక్క ఘోషను విని వెంటనే కానీ ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమానికి వామపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తాయని, మోడీ ట్రంప్ కాళ్లకు మొక్కుతూ అదానీ అంబానీలకు దాసోహం చేస్తూ దేశ సామాన్య ప్రజల్ని నడ్డి విరగొట్టే విధంగా ఈ గ్యాస్ ధరలు పెంచుతా ఉన్నాడు. వెంటనే తగ్గించాలని చెప్పి కూడా మేము ఈ నెల్లూరులో 20,000 మంది వీధుల్లోకి వచ్చి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సునీత, సిపిఐఎంఎల్ పార్టీ. ఈరోజు మొత్తం మోడీ గారు మొత్తం మన పాలకులందరూ కూడా సైకిల్ మీద పొదుపు చేయమని చెప్పి ఆయిల్ని సైకిల్ మీద స్ట్రోల్ చేశారు. ఇది పొదుపు చేయకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య కాదు. ఈరోజు పాలకులు అవలంబిస్తున్న విధానాలు వల్లే ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇది అంతా కూడా పెట్టుబడిదారుల కోసమే వీళ్ళు ఈ రేట్లు పెంచుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు జరిగినటువంటి ఈ ధర్నా కార్యక్రమం అందరూ కూడా ప్రజలందరూకి సమస్య ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు హోటళ్ళు, చిన్న చిన్న బళ్ళల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు అన్నీ కూడా మూతపడుతున్నాయి. రోజు రోజుకి పెంచుతున్న ఈ గ్యాస్ రేటుకి వల్ల నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది ఈరోజు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా సమైక్యంగా ఈ డీజిల్, ఆయిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి మనం పోరాటం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.